వెల్కమ్ టు ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది. వార్తలు చదువుతున్నది ఉదయగిరి శివరాం. ప్రొద్దుటూరు నేతాజీ నగర్ 2వ వీధిలో స్థానిక ప్రజలు మున్సిపల్ అధికారులకు విన్నవించుకుంటున్నారు. అయ్యా, ఇక్కడ పందుల బెడద మరియు చెత్త చెదారం, మందుబాబులు మందు బాటిళ్లు చెత్తలో వేయడం వల్ల పందులు ఆ చెత్తను రోడ్డుపైకి తేవడం వల్ల పైకి రావడం పాదాచారులకు అయితేనేమి, వాహనదారులకైతేనేమి, ద్విచక్ర వాహనాలకైతేనేమి పంచర్లు అవుతున్నాయి. పాదాచారులకైతే కాళ్లకు కుచ్చుకొని రక్తగాయాలతో ఇంటికి వెళ్తున్నారు. ఇక్కడ ఈ చెత్తను వేయకుండా మున్సిపల్ అధికారులు చట్టపరమైన చర్యలు తీసుకోవాలని, పందుల వల్ల మెదడు వ్యాధి వస్తుందని మాకు భయం వస్తున్నది. కావున ఇక్కడ చెత్తా చెదారం వేయకూడదని, మలుపు ప్రాంతమైనందువలన ప్రజలకు అసౌకర్యం కలుగుతున్నదని ప్రజలు వాపోతున్నారు. ఇప్పటికైనా అధికారులు తగు చర్యలు తీసుకోవాలని కోరుకుంటున్నాం అని స్థానిక ప్రజలు తెలుపుతున్నారు. కార్నర్లో డస్ట్బిన్ లేదు, ఏం లేదన్నా. రాత్రి వచ్చేసి డైలీ వేస్తుండారు. వెయ్యాకని చెప్తా అంటే కూడా కసు వేస్తున్నారు. కసువులు మటుకు డైలీ వస్తుండారు. వాళ్ళకు అమౌంట్ పే చేస్తున్నాము మేము. అయితే కూడా వెయ్యాకంటే ఇక్కడ ఇల్లు పక్కనే వేస్తుండారు. రాత్రి మా పిల్లోడు ఆ గాజు వెనుక ఎవరో బాటిల్ వేసినారు. దానివల్ల మా పిల్లోడికి కాలుకి కుచ్చుకొని కింద పడినాడు. మా పిల్లోడు అర్జెంటుగా వెళ్ళాల్సిన అవసరం పడింది, అత్యవసరంగా. కానీ బండ్లంతా పంచర్ అయిపోయినాయి. ఎన్నిసార్లు చెప్తా అంటే కూడా ఇక్కడనే గలీజ్ వేసేయడము. గలీజ్ అంటే ఓకేలే అనుకున్నాం. గాజు వెనుకలు కూడా తాగి వేయడము, బాటిల్ అట్లా చేయడం వల్ల చాలా మంది కింద పడినాం. ఎవరో కాదు, మా పిల్లోడికే కాలుకు తగిలింది. బండ్లు పంచర్ అయిపోయినాయి, కాలు కోసుకుపోయింది. మీరు దయచేసి ఏమన్నా పైనోళ్ళకు చెప్పి ఇక్కడ డస్ట్బిన్ లేకుండా వేయకుండా చేస్తే మీకు చాలా హెల్పింగ్గా ఉంటాము. పడుతున్నారు చిన్నపిల్లలు, అందుకు కాళ్ళకు వచ్చుకుంటే ఇబ్బందే కదా. అసలు మున్సిపాలిటీ వాళ్ళకి చెప్పినా కూడా ఇది సెంటర్ పాయింట్ అని అడుగుతున్నారు. సెంటర్ పాయింట్ అని అడగడానికి ఇది ఏమైనా రూల్స్ ఉందా? లేదు కదా. ఇండ్లు ఉన్నాయి, దానివల్ల ఎన్ని రోగాలు వస్తాయి ప్రజలకు. చిన్నపిల్లలు ఉన్నారు, వాళ్ళకు సమస్య కదా ఇట్లంటే. దీని గురించి కొంతమంది కేర్ తీసుకొని దయచేసి మాకు ఇబ్బందిగా ఉంది, సౌకర్యంగా కల్పించండి. పోతే పట్టించుకోరు, కానీ ఓట్లు వేసేటప్పుడు వచ్చి అడుగుతారు. ఇట్లా మధ్యలో వచ్చి అడిగితే ఇది ఒక్కటి రిక్స్పెక్ట్ చేసుకుంటున్నాము. ఏదే కానీ అడగలేదు. ఇక్కడ దయదలిచి కసు వేయకుండా డస్ట్బిన్ మాదిరి పెట్టకుండా చేయండి. అదొక్కటి హెల్ప్ చేయండి మాకు. ఇక్కడ వేసిన వల్ల ఈ మద్యం సేవించే వాళ్ళు కూడా ఎక్కడి నుంచో సేవించి తీసుకొచ్చి బాటలన్నీ ఇక్కడ వేస్తున్నారు. మెయిన్ టర్నింగ్ పాయింట్ కాబట్టి చాలా చిన్నగా ఉంది ఇది. బండ్లు రాను పోను, నిన్న మొన్న ఇద్దరు కింద పడేటోళ్ళు, బండ్లు కూడా పంచర్లు అయిపోతున్నాయి. మేము ఎమర్జెన్సీగా పోవాలన్నా కూడా చూసే ఉదయం కల్లా బండ్లు పంచర్ అయి ఉన్నాయి. దానివల్ల ఎంత ఎఫెక్ట్ అవుతుంది. దానికి కూడా పందులు తిరుగుతా అంటే ఇప్పుడు సీజను వర్షాకాలంది, జబ్బులన్నీ ఎక్కువ అవుతున్నాయి. ఈ పందులు తిరిగి ఏమైనా తిరిగితే ఇంకా లేనిపోయిన జబ్బులు వస్తే ఏం చేస్తారు? ఇంకా ముందు జాగ్రత్త తీసుకోవాలి కదా ప్రభుత్వం. కాబట్టి మున్సిపాలిటీ వాళ్ళకి, కమిషనర్ గారికి విన్నవించడం అంటే ఇక్కడ డస్ట్బిన్ లేకుండా చేయండి. ఆ గలీజ్ అంతా వేసంటే దానివల్ల ఇంకా ఎక్కువ అయిపోతుంది, స్ప్రెడ్ అవుతుంది. మీకు కావాలంటే దీనికి సంబంధించిన ఫొటోస్, వీడియోస్ పెడతాను, చూడండి. రిక్వెస్ట్ చేస్తాను. ఇలాంటి వార్తల కోసం చూస్తూనే ఉండండి మీ ఏకేటీవీ న్యూస్. నిజం నిప్పు లాంటిది.